జై హింద్. మదర్ ఆఫ్ డెమోక్రసీ అనగానే మనకు గుర్తుకొచ్చేది భారతదేశం. మరి పాకిస్తాన్ డెమోక్రసీ అని పిలిపించుకోవడానికే అష్ట కష్టాలు పడతా ఉంది. రెండు ఒకే సంవత్సరంలో స్వతంత్రం తెచ్చుకున్నవి. 1947లో బ్రిటిష్ వారు వెళ్లిపోతూ భారతదేశం మరియు పాకిస్తాన్ గా ఈ దేశాన్ని ముక్కలుగా చేసి వెళ్లిపోయారు. దానిలో పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ గాను మరియు పశ్చిమ పాకిస్తాన్ గాను రెండు కలిపి ఒకే పాకిస్తాన్ గా ఉండిపోయింది. తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న ఖైబర్ పఖ్తూన్వా, పంజాబ్, సింధ్ మరియు బలూచిస్తాన్. ఈ 4 ప్రాంతాలు కలిపి పాకిస్తాన్ గా అంటే పశ్చిమ పాకిస్తాన్ గా ఏర్పాటయ్యాయి. 1947లో స్వతంత్రం తెచ్చుకున్న ఈ రెండు దేశాలు వాటికంటూ ఒక సొంత గవర్నమెంట్, న్యాయకత్వం మరియు రాజ్యాంగం కోసం కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. అప్పట్లో ఈ రెండు దేశాలకు ఒకటే మెయిన్ గోల్ ఏమిటంటే ప్రపంచ దేశాలలో ఉన్న డెమోక్రసీ కంట్రీస్లలో ఒకటిగా నిలబడటం. ఇక్కడ మనం గమనించినట్లయితే భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీగా పేరు పొందుతానే పోయింది. కానీ డెమోక్రసీ అని పేరు తెచ్చుకోవడానికే పాకిస్తాన్ అష్ట కష్టాలు పడతానే ఉంది. ఒక బనానా డెమోక్రసీగా ఏర్పాటైంది. పాకిస్తాన్ లో పేరుకు మాత్రమే ఎలక్షన్స్ జరుగుతాయి. పరిపాలన మొత్తం ఆర్మీ జనరల్స్ చేతుల్లో రన్ అవుతా ఉంటుంది. ఇంతవరకు పాకిస్తాన్ ప్రధానులలో ఏ ఒక్కరు కూడా వారి యొక్క మొత్తం కాల పరిమితిని పూర్తి చేయలేదు. దానికి తోడుగా 3 ఆర్మీ జనరల్స్ చేతుల మీదుగా పాకిస్తాన్ నడుస్తా వచ్చింది ఇంతవరకు. ఇప్పుడు పాకిస్తాన్ డెమోక్రసీ ఎందుకు ఫెయిల్ అయిందో మనం చూద్దాం. డెమోక్రసీ అనేది ఒక మంచి ఇల్లు అయితే ఆ ఇల్లు ఎక్కువ కాలం నిలబడడానికి ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫౌండేషన్ నే పాకిస్తాన్ విస్మరించింది. 1947లో భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ తనకంటూ ఒక సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా టైం తీసుకుంది. ఈ మధ్య కాలంలో బ్రిటిష్ వారిచే ఏర్పాటు చేయబడిన 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఒక రాజ్యాంగాన్ని తాత్కాలిక రాజ్యాంగంగా ఏర్పాటు చేసుకుంది. ఇలా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయక ముందే పాకిస్తాన్ ప్రాబ్లమ్స్ లోకి తోయబడింది. 1950లో పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన లియాఖత్ అలీ ఖాన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ ని ప్రవేశపెట్టారు. దీనిలో 2 ముఖ్య అంశాలు తీర్మానించబడ్డాయి. అవి ఏమిటంటే, ఒకటి, వెస్ట్ పాకిస్తాన్ తో సమానంగా ఈస్ట్ పాకిస్తాన్ కి ఈక్వల్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం. రెండవది, ఉర్దూను జాతీయ భాషగా తీర్మానించడం. ఇక్కడ మొదటి అంశం ఏదైతే ఉందో అంటే వెస్ట్ పాకిస్తాన్ తో పోలిస్తే ఈస్ట్ పాకిస్తాన్ కి పాపులేషన్ ఎక్కువ. సో పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతంకి పాపులేషన్ తక్కువ ఉన్న ప్రాంతంతో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ వారికి నచ్చలేదు. రెండవది, ఉర్దూని జాతీయ భాషగా తీర్మానించడం. 2 ప్రాంతాలు అంటే తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్ మతపరంగా ఒకటే అయినప్పటికీ కల్చర్ పరంగా, భాష పరంగా రెండింటిలో చాలా డిఫరెన్స్ ఉన్నది. అంటే తూర్పు పాకిస్తాన్ లో ఎక్కువ మంది మాట్లాడే భాష బెంగాలీ, పశ్చిమ పాకిస్తాన్ లో ఎక్కువ మంది మాట్లాడే భాష ఉర్దూ. ఈ ఉర్దూని తూర్పు పాకిస్తాన్ మీద అప్లై చేయాలని చూశారు. సో దీని వలన అక్కడ ఉన్న ప్రజలు ఈ ఉర్దూని వారు జాతీయ భాషగా అంగీకరించడానికి ఒప్పుకోలేకపోయారు. దీనితో మొదటి కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్ రిజెక్ట్ చేశారు. 1952లో సెకండ్ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దానిలో 2 హౌసెస్ ప్రపోజ్ చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న పార్లమెంట్ లో అప్పర్ హౌస్, లోయర్ హౌస్ అంటే రాజ్యసభ, లోక్సభ ఉన్నట్లుగా పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా 2 సభలు ఉండేలాగా ప్రపోజ్ చేశారు. ఈ డ్రాఫ్ట్ కూడా ఫెయిల్యూర్ అయ్యింది. 1953లో 3వ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనిని బోగ్రా ఫార్ములా అని అంటారు. దీని ప్రకారం సీట్స్ అనేవి పాపులేషన్ బేస్ గా అలొకేట్ చేయాలి. ఈస్ట్ పాకిస్తాన్ కి 165, వెస్ట్ పాకిస్తాన్ కి 135 సీట్స్ అలొకేట్ చేశారు. ఇది కూడా రిజెక్ట్ అయింది. దీనికి కారణాలు అప్పటికే పాకిస్తాన్ పొలిటిక్స్ లో కొన్ని రకాల కలవరాలు లేకపోతే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం. ఇక 1954 ఈ సంవత్సరంలో ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడానికి కారణమైందో ఈ పార్టీ ప్రావిన్షియల్ ఎలక్షన్స్ లలో దిక్కు లేకుండా ఓడిపోయింది.
ఇలా అనేక డ్రాఫ్ట్స్ తర్వాత 1956 ఫిబ్రవరిలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని పాకిస్తాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యింది. ఇక్కడ మనము భారతదేశం యొక్క రాజ్యాంగంతో పోల్చి చూసినట్లయితే భారతదేశం స్వతంత్రం వచ్చిన 3 సంవత్సరాలకే రాజ్యాంగాన్ని ఇంట్రడ్యూస్ చేసి పాలించడం స్టార్ట్ చేసింది. కాకపోతే పాకిస్తాన్కి దగ్గర దగ్గర 9 సంవత్సరాలు పట్టింది జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే. దానికి తోడు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. ఇక్కడ పాకిస్తాన్ లీడర్స్ సింపుల్ గా చాలా విషయాల మీద అగ్రి అవ్వలేకపోయారు. అవే జాతీయ భాష ఏది, సీట్స్ ను ఏ విధంగా డివైడ్ చేయాలి, మైనారిటీస్ కు ఎలాంటి హక్కులు కల్పించాలి, ఎలాంటి ఇస్లాంలో జాతీయ రిలీజన్ గా ప్రకటించాలి. సో ఇలాంటి అన్ని ప్రశ్నలకు వారికి సమాధానం దొరకలేకపోయింది. దీనికి గల కారణాలలో ఒక మంచి లీడర్షిప్ లేకపోవడం అన్నది కూడా ఒక ముఖ్యమైన కారణం. ఉదాహరణకు మహమ్మద్ అలీ జిన్నా, ఎవరైతే పాకిస్తాన్ యొక్క జాతిపిత అంటారో, మరియు తను అనుకున్న నినాదంపై పాకిస్తాన్ ను తయారు చేయాలి అనుకున్నారో అతను 1 సంవత్సరం లోపలికే చనిపోవడం. రెండవది, కొద్ది కాలం తర్వాతే అంటే మహమ్మద్ అలీ జిన్నా చనిపోయిన కొద్ది కాలం 1951 పాకిస్తాన్ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన లియాఖత్ అలీ ఖాన్ ను రావల్పిండిలో చంపివేశారు. మోస్ట్ ఇంపార్టెంట్, ముస్లిం లీగ్ యొక్క ఫెయిల్యూర్. తను అనుకున్న నినాదంపై పాకిస్తాన్ ను తయారు చేయలేకపోయింది. ముఖ్యంగా ఈస్ట్ పాకిస్తాన్ లో వెస్ట్ పాకిస్తాన్ యొక్క కల్చర్ ని, లాంగ్వేజ్ ని ఇంపోజ్ చేయాలి అని అనుకోవడం ఈ పార్టీ యొక్క మెయిన్ ఫెయిల్యూర్. దీనికి తోడు పాకిస్తాన్ నాయకులు ఆర్మీని తరచుగా ఆశ్రయించడం కూడా ఒక కారణం. 1956లో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నేషన్ వైడ్ డైరెక్ట్ ఎలక్షన్స్ జరగాలి. అంతవరకు ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ప్రావిన్షియల్ ఎలక్షన్స్ మాత్రమే పాకిస్తాన్ లో జరిగాయి. అంటే 1956 వరకు డైరెక్ట్ నేషన్ వైడ్ ఎలక్షన్స్ జరగనే లేదు. ఇది కూడా ఒక కారణం. ఇప్పుడు 1956లో తయారు చేసుకున్న రాజ్యాంగం కూడా పాకిస్తాన్ యొక్క డెమోక్రసీ నిలబడడానికి సహాయం చేయలేకపోయింది. తర్వాత 2 సంవత్సరాలలో అంటే 1956, 57 ఈ 2 సంవత్సరాలలో 3 పిఎంలు పాకిస్తాన్ లో మారారు. ఈ మ్యాటర్ ని అప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన ఇస్కందర్ అలీ మిర్జా చేతుల్లోకి తీసుకొని 9 సంవత్సరాల తర్వాత తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్షల్ లాని ఇంపోజ్ చేశారు. ఇదే పాకిస్తాన్ డెమోక్రసీ యొక్క పతనానికి రెండవ కారణం. అప్పుడు ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ ప్రెసిడెంట్ అయిన ఇస్కందర్ అలీ మిర్జా దగ్గర నుంచి పాకిస్తాన్ పగ్గాలను తీసుకొని ప్రెసిడెంట్ అయ్యాడు. ఇతను 1969 వరకు అంటే దగ్గర దగ్గర 11 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా అంటే ఒక డిక్టేటర్ గా పాకిస్తాన్ ని పాలించాడు. ఇతను పాలిస్తున్న కాలంలో రాజ్యాంగం లేదు, జనరల్ ఎలక్షన్స్ లేవు, టోటల్ గా డిక్టేటర్షిప్. ఈ మధ్య కాలంలో 1965లో అయూబ్ ఖాన్ భారతదేశం మీద యుద్ధాన్ని ప్రకటించారు. కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలపడానికి చాలా ప్రయత్నాలు చేసి యుద్ధాన్ని ఓడిపోయారు. సో ఈ యుద్ధం ఓడిపోవడంతో పాకిస్తాన్ ప్రజలలో అసంతృప్తి ఏర్పడి తిరగబడటంతో అయూబ్ ఖాన్ 1969లో రిజిగ్నేషన్ చేశారు. ఈ రిజిగ్నేషన్ తర్వాత 1970లో మొట్టమొదటి నేషన్ వైడ్ డైరెక్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఇక్కడ మనము డిఫరెన్స్ గమనించినట్లయితే స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి 1970 అంటే దగ్గర దగ్గర 23 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ లో జనరల్ ఎలక్షన్స్ నేషన్ వైడ్ గా డైరెక్ట్ గా జరుగుతా ఉన్నాయి. అప్పటికే భారతదేశంలో 4 సార్లు ఎలక్షన్స్ జరిగి సక్సెస్ఫుల్ గా భారతదేశం ముందుకు పోతానే ఉంది. 1970 పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్ లలో చాలా వింతలే జరిగాయి. టోటల్ గా 300 కౌన్సిల్స్ లలో ఓటింగ్ ప్రాసెస్ జరిగితే తూర్పు పాకిస్తాన్ కు సంబంధించిన ఆవామీ లీగ్ పార్టీ 162 సీట్లను సాధించింది. ఇక పశ్చిమ పాకిస్తాన్ లో జుల్ఫికర్ అలీ భుట్టోకు సంబంధించిన పాకిస్తాన్ పీపుల్ పార్టీ 138 సీట్లను సాధించింది. ఇక్కడ ఆవామీ లీగ్ పార్టీ గవర్నమెంట్ ను ఫామ్ చేసే సిచ్యువేషన్ లో ఉంది. కాకపోతే జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ ఆర్మీ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఆపరేషన్ సర్చ్ లైట్ ను స్టార్ట్ చేశారు. ఆపరేషన్ సర్చ్ లైట్ అంటే తూర్పు పాకిస్తాన్ లో ఉన్న ఆవామీ లీగ్ పార్టీ మరియు ఈ వెస్ట్ పాకిస్తాన్ కు అగెనిస్ట్ గా ఉన్న వారిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడం. ఈ ఆపరేషన్ సర్చ్ లైట్ అనేది భారతదేశంతో యుద్ధానికే కారణమైంది. దీని ద్వారా
పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి స్వతంత్రం పొందింది. ఈ యుద్ధంలో భాగంగానే 73,000 మంది పాకిస్తాన్ ఆర్మీ భారతదేశంలో లొంగిపోయారు. ఇలా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఒక స్ట్రాంగ్ నేషన్ గా ఏర్పడడానికి ఇది మంచి సమయం. ఎందుకంటే ఇప్పుడు తూర్పు పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటూ రెండు ప్రాంతాలు లేవు, ఒకటే ప్రాంతం, అదే పాకిస్తాన్. ఎలాంటి నిర్ణయాలైనా ఈ పాకిస్తాన్ లో ఇంప్లిమెంట్ చేయవచ్చు. కాకపోతే అలా జరగలేకపోయింది. దీనికి గల కారణాలు 1977లో జరిగిన ఎలక్షన్స్ లలో PPP అంటే పాకిస్తాన్ పీపుల్ పార్టీ ఒక సైడు మరియు 9 అలైడ్ పార్టీస్ ఒక సైడు కలిసి పోటీ చేశాయి. ఈ ఎలక్షన్స్ లలో జుల్ఫికర్ అలీ భుట్టో పార్టీ అయిన పాకిస్తాన్ పీపుల్ పార్టీ గెలిచింది. కాకపోతే ఈ 9 అలైడ్ పార్టీస్ ఏవైతే ఉన్నావో అవి దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాయి. దీనితో జుల్ఫికర్ అలీ భుట్టో ఆర్మీని ఆశ్రయించి మార్షల్ లా ఇంపోజ్ చేయడం అయితే జరిగింది. దీనితో తిరిగి ఆర్మీ మళ్ళీ పాకిస్తాన్ పగ్గాలను చేతబట్టింది. ఇది పాకిస్తాన్ పతనానికి మరొక అడుగు. 1977లో పాకిస్తాన్ మొత్తం ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. 1979లో పాకిస్తాన్ ఆర్మీ జుల్ఫికర్ అలీ భుట్టోని చంపివేసింది. సేమ్ 1950లో ఏదైతే జరిగిందో అదే 1977లో రిపీట్ అయ్యింది. ఇప్పుడు వచ్చిన మిలిటరీ డిక్టేటర్ జనరల్ జియావుల్ హక్ తను చనిపోయేంత వరకు అంటే 1988 వరకు పాకిస్తాన్ లో ఎలక్షన్స్ అనేవి జరగకుండా రాజ్యాంగంతో సంబంధమే లేకుండా పాకిస్తాన్ ను పరిపాలించారు. నెక్స్ట్ నుంచి పాకిస్తాన్ ఆర్మీ తన స్ట్రాటజీనే మార్చివేసింది. అంటే ఎలక్షన్స్ లలో ఎవరు నిలబడ్డా, ఎలక్షన్స్ ఎలా జరిగినా పాకిస్తాన్ ఆర్మీ డిసైడ్ చేసిన వ్యక్తి మాత్రమే ప్రధానమంత్రి అవుతాడు. ఈ విధంగా మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ఆర్మీతో సపోర్ట్ తీసుకొని వచ్చిన ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. ఆ తర్వాత ఆర్మీ జనరల్ అయిన పర్వేజ్ ముషర్రఫ్ చేతుల్లోకి పాకిస్తాన్ వెళ్లిపోయింది. ఇలా జనరల్ ఎలక్షన్స్ లలో ఎవరు నిలబడినా, పోటీ ఎలా జరిగినా ఆర్మీ గెలుస్తూనే వస్తా ఉంది, డెమోక్రసీకి కన్నాలు పెడుతూనే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క డెమోక్రసీ ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణాలు చాలా షార్ట్ ఫామ్ లో చెబుతాను. ఒకటి, వీక్ ఫౌండేషన్. మోస్ట్ ఆఫ్ ద డెమోక్రసీస్ రూల్స్, రెగ్యులేషన్స్, ట్రెడిషన్స్ ఇంకా కాన్స్టిట్యూషన్ ప్రకారం రన్ అవుతా ఉంటాయి. దీనిని పాకిస్తాన్ అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్ అయింది. రెండవది, సోర్స్ ఆఫ్ ద పవర్. డెమోక్రసీకి ప్రజలే సోర్స్ ఆఫ్ ద పవర్. కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ ప్రతిసారి ఆర్మీని ఆశ్రయించడం జరిగింది. మూడవది, పవర్ఫుల్ లీడర్షిప్ ఇంకా లీడర్షిప్ వాక్యూమ్. ఒక దేశాన్ని ఒక లీడర్ తన విజన్ తో ముందుకు తీసుకొని పోతా ఉండాలి. నాలుగవది, నేచర్ ఆఫ్ ద సొసైటీ. ఇప్పటికీ పాకిస్తాన్ ఫ్యూడలిస్టిక్ కంట్రీ. పాకిస్తాన్ లో ఉన్న 4 ప్రాంతాలలో అంటే ఖైబర్ పఖ్తూన్వా, పంజాబ్, సింధ్ ఇంకా బలూచిస్తాన్ లో పంజాబ్ అనేది సోర్స్ ఆఫ్ ద పవర్ అన్నమాట. అంటే పంజాబ్ అనేది పాకిస్తాన్ కు హార్ట్ లాంటిది. దీనిలో 54% నేషనల్ ఇన్కమ్ పంజాబ్ నుంచే వస్తుంది. 61% జాబ్స్ పంజాబ్ వాళ్ళే చేస్తా ఉన్నారు. ఇంకా 53% పాపులేషన్ పంజాబ్ లో నివసిస్తా ఉంటారు. అంటే పంజాబ్ విన్ అవుతే పాకిస్తాన్ విన్ అవ్వచ్చు. దీని వల్లనే చాలా మంది నాయకులు పంజాబ్ ని ముఖ్యంగా చూడడము, పంజాబ్ ఎక్కువ డెవలప్మెంట్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న మిగిలిన ప్రాంతాలు డివైడ్ అవ్వడానికి, వాటిని తక్కువ చేస్తా ఉన్నారనేసి విడిపోవడానికి కూడా చూస్తా ఉన్నది. రీసెంట్ గా జరిగిన సింధ్ బలూచిస్తాన్ డివైడ్ మరియు పాకిస్తాన్ నుంచి విడిపోతామనే నినాదాలు దీనికే కారణం. ఇది మాత్రమే కాక పాకిస్తాన్ లీడర్స్ వారి యొక్క ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయకుండా మంచి యాక్షన్స్ తీసుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్ అయ్యారు. డెమోక్రసీ అన్నది ఒక మంచి హ్యాబిట్ లాంటిది. మంచి హ్యాబిట్ అనేది పుట్టుకతో రాదు, దానికి టైం మరియు ఎఫర్ట్ పెట్టి అలవాటు చేసుకోవాలి. డెమోక్రసీ కూడా అలాంటిదే. ఏ దేశం అయితే డెమోక్రసీని సక్రమంగా పాటిస్తుందో అలాంటి దేశాలకు మాత్రమే డెమోక్రసీ నిలుపుకోవడం సాధ్యమవుతుంది. కానీ పాకిస్తాన్ లీడర్స్ ఇలాంటి మంచి అలవాటును అలవరుచుకోలేకపోవడమే పాకిస్తాన్ యొక్క డెమోక్రసీ ఫెయిల్యూర్ కు ముఖ్య కారణం. థ్యాంక్ యూ.